ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలను వార్తలు గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు మనం చూసుకున్నట్లయితే బ్యానర్ ఐటంగా చూడొచ్చు ఫోరెన్సిక్స్ ఫైర్ పైల్స్ అని చెప్పేసి బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు ఇక్కడ క్లియర్ కట్గా. ఏదైతే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరిగింది, ఆ మంటల్లో అనుమానపు పొగలు అలుముకున్నాయి అని చెప్పేసి ఇక్కడ మనం బ్యానర్ ఐటమ్ చూడవచ్చు. కీలక ఫైళ్ళు 40 నుంచి 50 కంప్యూటర్లు దహనమయ్యాయి. ఈ మంటల్లో గాలి బూడిదైనటువంటి పేపర్ ఎవిడెన్స్ అలాగే ఇతర ఆధారాలంటూ కూడా క్లియర్ కట్గా మనం వార్తను చూడొచ్చు. 2.5 గంటలు శ్రమించినటువంటి ఫైర్ సిబ్బంది అలాగే సీజర్ రూమ్లోనే పలు కీలక కేసుల ఫైళ్ళు, అక్కడే ఓటుకు నోటు కేసు ఆధారాలు కూడా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్ కట్గా వార్తలు చూడొచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైళ్లు ఉన్నట్టు ప్రచారం, అలాగే ఆ గదిలోనే అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు అంశం ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఓటుకు నోటు ఆడియో ఫైల్స్ కప్పిపుచ్చే యత్నమా అంటూ కూడా ప్రశ్నార్థకంగా ఇక్కడ మనం చూడొచ్చు వార్తను. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై కేటీఆర్ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ మనం వార్త చూడొచ్చు. ఏదైతే ఫోటో వార్త చూడొచ్చు. అగ్ని ప్రమాదం కారణంగా హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో వ్యాపించినటువంటి దట్టమైన పొగ అంటూ ఇక్కడ ఫోటో చూడొచ్చు క్లియర్ కట్గా. ఎలా పొగ ఉందో ఆ ఫోటోకి సంబంధించి క్లియర్గా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్గా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలోని తెలంగాణ ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ల్యాబొరేటరీలోని మొదటి అంతస్తులో ఉన్నటువంటి సీజర్ రూమ్లో ప్రమాదం చోటు చేసుకోవడంతో పలు కీలక ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు కాలిపోయినట్లు అగ్నిమాపక శాఖ ధృవీకరించింది. ఓవైపు మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగం తలమునకలై ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం అధికారులు, ప్రజాప్రతినిధుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ల్యాబ్లో ఉదయం పూట అగ్ని ప్రమాదం జరగడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఓటుకు నోటు సహా పలు కేసులకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు ఉన్న సీజర్ రూమ్ తగలబడటం పలు అనుమానాలకు తావిస్తున్నది. పైగా ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు విచారణ దగ్గర పడుతున్న సమయంలోనే ఈ అగ్ని ప్రమాదం జరగడం సంచలనంగా మారింది. ఏదైతే దానికి సంబంధించి క్లియర్ కట్ చూడొచ్చు. ఇక కేఎల్ఎస్ఆర్పై విచారణ జరిపించండి, సిబిఐ ఈడీ దర్యాప్తునకు ఆదేశించండి, న్యాయపోరు చేస్తున్నందుకు నాపై వేధింపులు అంటూ కూడా ఏదైతే మరొక వార్త చూస్తున్నాం మనకు. ఏదైతే 75 ఏళ్ల వృద్ధురాలైనటువంటి తల్లిని అరెస్ట్ చేశారు. కేఎల్ఎస్ఆర్పై సుప్రీంలో వ్యాపారవేత్త పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే స్పందిస్తామంటూ కూడా కోర్టు చెప్పినటువంటి అంశం. దానికి సంబంధించి ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. రైట్, ఇంకా కింద వార్త చూసుకున్నట్టయితే ఇక్కడ గులాబీ పురములో ఏదైతే పురపాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో భాగంగా ఇక్కడ కేటీఆర్కి సంబంధించినటువంటి వార్త చూడొచ్చు. ఇక్కడ ఫోటో ఐటమ్ క్లియర్ కట్గా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు కొనసాగిస్తుంది. శనివారం కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించినటువంటి కార్నర్ మీటింగ్కు ఇసుక పోస్తే రాలనంతగా తరలి వచ్చినటువంటి గులాబీ శ్రేణులు ప్రజలంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్గా చూసుకున్నట్టయితే ఈ వార్తకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ బీజేపీది మిలి జులీ బంధం అంటూ కూడా కేటీఆర్ ఆరోపించినటువంటి అంశం, చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్గా చూడొచ్చు. అనుముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండలరెడ్డి అంటూ కూడా ఆయన ఆరోపించినటువంటి అంశం. రేవంత్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదు, ముమ్మాటికి బడే భాయికి తమ్ముడే అంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి అంశం. అలాగే కేసీఆర్తోనే బాన్స్వాడ అభివృద్ధి జరిగిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. రోషం ఉంటే పోచారం రాజీనామా చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి దూషణలు మరిచావా అంటూ కూడా ఆయన గుర్తు చేశారు. ఏదైతే పోచారం శ్రీనివాస్కి రేవంత్ రెడ్డి చేసినటువంటి గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, మాటలకు సంబంధించి అంశం కావచ్చు, మరొక్కసారి గుర్తు చేసినటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి దూషణలు మరిచావంటూ కూడా ఆయన అడిగినటువంటి పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దండుపాల్యం మూట, స్టూవర్టుపురం దొంగలంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాన్స్వాడ, సిరిసిల్ల, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున జనం అక్కడ బీఆర్ఎస్ కేడర్ కావచ్చు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి సభలో అటెండ్ అయినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. బిచ్కుందలో అరచేతిలో కర్పూరం వెలిగించుకొని కేటీఆర్కు ఆహ్వానం పలుకుతున్న యువకుడు. దానికి సంబంధించి ఫోటో వార్త క్లియర్గా చూడొచ్చు. ఏదైతే అభిమానం ఎలా ఉందో అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అభిమానం కావచ్చు, మనుషులు కావచ్చు, ఎలా ఉందో అనేది దీన్ని బట్టి మనం క్లియర్ కట్గా మనం చూసుకోవచ్చు.